ఈ ఇల్లు కట్టించలేకపోతే ఒక నిరాశ అనేది వస్తుంది అధ్యక్ష. ఇదేమి 2 బెడ్రూమ్ల ఇల్లు ప్రభుత్వం కట్టిస్తానది 400 ఇండ్లు శాంక్షన్ ఇచ్చింది అధ్యక్ష. 400 ఇండ్లు గత సంవత్సరం శాంక్షన్ ఇచ్చి ఇప్పటిదాకా ఒక అడుగు కూడా ముందు పడినటువంటి పరిస్థితి అధ్యక్ష. లబ్ధాలను ఎంపిక చేసినాం, ఇళ్ల స్థలాలు కావాలంటే ఇళ్ల స్థలాలు కూడా చూసినట్టు ఉన్న గ్రామాల్లోనే ఎంపిక చేసినాం. మరి ఇప్పటిదాకా ఒక అడుగు కూడా ముందు పడినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అక్కడ ఉండొచ్చు అధ్యక్ష, మేము ఇక్కడ ఉండొచ్చు అధ్యక్ష. రేపు మేము అక్కడ ఉంటాం అధ్యక్ష, వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అధ్యక్ష. కానీ ఇచ్చిన మాటల మటుకు ఎందుకు అంటే ఎప్పుడు అక్కడే ఉంటాం అనుకుంటున్నారా ఏం అధ్యక్ష వాళ్ళు? అధ్యక్ష ఈ మధ్యలో కామెంట్ చేయకుండా ఇక్కడ కూడా షీ టీమ్స్ అవసరం అధ్యక్ష, ఇక్కడ కూడా షీ టీమ్స్ అవసరం. ఇంతకుముందు చాలా చక్కగా చెప్పారు హోంమంత్రి గారు, మరి ఇక్కడ కూడా షీ టీమ్స్ అవసరం అధ్యక్ష. చాలా తక్కువ మంది సభ్యులు ఏమన్నా కానీ సభ్యులు కూడా పాపం అక్కడే సపోర్ట్ చేస్తున్నారు. ఒక మహిళా శాసనసభ్యులు మాట్లాడడం లేకుండా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అందుకనే అప్పుడప్పుడు మేము పొరపాటు చేసినాం అంటే తెలంగాణ ఇవ్వడం పొరపాటు అధ్యక్ష. అదే ఆయన మాట్లాడే మాట పెద్ద ఆయన. దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ రకమైన మీకు ఈ వయసులో ఇంత ఆవేశం వస్తే మాకింత రావాలి సార్? నాకు అర్థం కాదు.